అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అమ్మా. మరి అందరు ఎంతో సంతోషంగా ఉండింటారు. 31వ తారీఖున అందరు కూడా ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను లేవనెత్తు అని ఎంతో కన్నీరు కార్చి ఉంటారని నేను నమ్ముతున్నాను. అందరు కూడా ఈ సంవత్సరము నూతన సంవత్సరంలో నేను నూతనంగా జీవించాల అని ఎంతో మనము అడుక్కొని ఉండింటాం. మరి దాని కొరకు మనం ప్రయాసపడాల. అడిగాము, దేవుడు మన ప్రార్థన ఆలకిచ్చాడు. కానీ తెలిసి మళ్ళా మనం ఆ పాత జీవితంలోకి వెళ్ళకూడదు. పాత బ్రతుకు మనలో ఉండకూడదు. అదే విసుగుదల, అదే కోపము, అదే నిర్లక్ష్య స్వభావము. ప్రార్థన అంటే, వాక్యం అంటే నిర్లక్ష్య స్వభావము. విందాంలే, తర్వాతలే, ఎటు రికార్డెడ్ మెసేజెస్ వస్తాయి కదా, అప్పుడు విందాంలే. ఇట్లాంటి స్థితి నుండి మనము పైకి లేవనెత్తబడాల. కాబట్టి కేర్లెస్ గా ఉండకూడదు, ప్రయాసపడాల. నీకేమన్నా కావాలంటే ఎంత పట్టుదల నీకుంటది. ఆత్మీయ విషయాల్లో కూడా అట్లాంటి పట్టుదల మనకు ఉండాల. పట్టుదలతో ప్రార్థన చేయమని దేవుడు చెప్పాడు. పట్టుదలతోటి. మరి యాకోబు ఏ రీతిగా పట్టుబట్టి రాత్రంతా ప్రయాసపడ్డాడు కదా. అసలు ఎంత ఒక దూతని ఎంత గట్టిగా పట్టుకున్నాడంటే వదిలించుకోలేకపోయాడంటే. ఎందుకంటే యాకోబు మరణము ఎదుర్కోబోతున్నాడు. వాళ్ళ యొక్క అన్న తన్ని ఎదుర్కొంటే చంపేస్తాడు. అంత మోసం చేశాడు వాళ్ళ అన్నని. అందుకని ఇంకా నేను చచ్చిపోయినా పర్వాలేదు, కానీ నువ్వు నన్ను ఆశీర్వదించు అని మరి దేవదూతతోటి పోరాడాడు. మనం అంతగా పోరాడకపోయినప్పటికీ, ప్రభువా నన్ను మార్చు, ప్రభువా నన్ను ఆశీర్వదించే వరకు నేను నీ సన్నిధిలో నుండి నేను లేవను, నా హృదయాన్ని నేను మార్చుకుంటాను అని మరి మనం ప్రార్థన చేస్తున్నామా? ఈ నూతన సంవత్సరంలో ప్రతి సంవత్సరం మనం అంటాం, ప్రభువా నేను ఫెయిల్ అయిపోయాను, ప్రభువా నేను సరిగ్గా జీవించలేదు, ప్రభువా నేను ఇట్లా అని అంటాం. కానీ ప్రయాసపడుతున్నామా? ఆత్మల కొరకు భారముతోటి కన్నీరు కార్చి వాళ్ళతో మాట్లాడుతున్నామా? ప్రభువా నేను చెప్పలేకపోయినా గాని ఈ లింక్ వాళ్ళకి ఇస్తే గాన వాళ్ళు విని బాగుపడతారు, ఆశీర్వాదం నాకు కూడా వస్తుంది కదా అని అనేటువంటి ఆ పట్టుదల నీలో ఉందా? ఏమా, ఒక్కసారి వాళ్ళు దేవుణ్ణి తెలుసుకుంటే ఇంకా ప్రతిసారి కూడా వచ్చి ఎంతో ఆశీర్వదింపబడతారు. అది ఎవరి ద్వారా? నీ ద్వారానే. కాబట్టి నువ్వు అట్లాంటి సేవన్న నువ్వు చేస్తున్నావా? ఏమా, ఏంటి నువ్వు నిర్ణయించుకుంది ఏంటి? సరే, మనం ఇప్పుడు ఇర్మియా 8వ అధ్యాయము 20, 21, 22 చదువమ్మా. ఇర్మియా 8, 21, 22. కోతకాలము గతించి ఉన్నది, గ్రీష్మకాలము జరిగిపోయెను, మనము రక్షణ నొందకయే ఉన్నాము అని చెప్పుదురు. నా జనుల వేదనను బట్టి నేను వేదన పడుచున్నాను, వ్యాకుల పడుచున్నాను. ఘోర భయము నన్ను పట్టి ఉన్నది. గిలాదులో గుగ్గిలము ఏమీయూ లేదా? అక్కడ నీ వైద్యుడును లేడా? నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచున్నది? చాలమ్మా. కోతకాలము గతించి ఉన్నది, గ్రీష్మకాలము జరిగిపోయెను, మనము రక్షణ నొందకయే ఉన్నామని చెప్పుదు. ఇట్లా ఎంతమంది చెప్తున్నారమ్మా? దినాలు గడిచిపోతున్నాయి. రక్షణ, లోతైన రక్షణ, ఆత్మీయ అనుభవము లేదు.
అని ఎంతమంది చెప్తున్నారు? మరి వాక్యం అయితే వినబడుతుంది. లోతైన విషయాలు దేవుడు నీతో మాట్లాడుతా ఉన్నాడు. ప్రభువా నాతో మాట్లాడు అని నువ్వు అడిగినప్పుడు తప్పకుండా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కానీ నువ్వు వినిపించుకుంటున్నావా? లేకపోతే దేవుడు మాట్లాడినట్లే అదే స్థితిలో నువ్వు ఉంటున్నావా? దేవుడు ప్రతి ఒక్కరికి తరుణం ఇస్తాడమ్మా. ప్రతి ఒక్కరికి నేర్పించడానికి దేవుడు ప్రయత్నిస్తాడు. ఎన్నోసార్లు చెప్పిందే చెప్తానే ఉంటాడు. కానీ నువ్వు దాన్ని తీసుకొని తగ్గించుకున్నట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు గాన పెడచెవి పెడితే గాన నీకెంతో నష్టము వస్తుంది. ఎంత వాక్యము, ఇంకా రక్షణ లేదని నీకు తెలుసు, కానీ కాలం గడిచిపోతుంది. కోతంతో విస్తారముగా ఉంది. కోసేటి వారెవరు అని దేవుడు అడుగుతున్నాడు. ఏమి కోతమ్మా? మనుషులు రక్షణ లేకుండా ఎదిగిపోతున్నారు. ఒక దినము రాబోతుంది, మరణాన్ని ఎదుర్కొనే దినము రాబోతుంది. వాళ్ళకి తగినటువంటి వాక్యము మనము అందిస్తున్నామా? ఆ యొక్క రక్షణ లేనటువంటి వారి విషయమై మనము వారిని వెళ్ళి యేసయ్య గురించి మనం చెప్తున్నామా? చెప్పి ఆ కోతను మనం కోస్తున్నామా? ఏమా? సాతానుడైతే రాత్రింబగలు మనమన్నా నిద్రపోతున్నాము, కానీ సాతానుడు నిద్రపోవడం లేదు. రాత్రింబగలు రాత్రులు నిద్రపోయేటప్పుడు ఏం చేస్తాడంట? దొంగ పొలాల్లోకి వెళ్ళి గురిగింజలేసేస్తాడంట. తప్పుడు విత్తనాలు విత్తేస్తాడు. అట్లా మనలో మన బిడ్డల్లో తప్పుడు విత్తనాలు విత్తుతున్నాడు. మనం చూస్తున్నాం, ప్రార్థిస్తున్నామా? లేతే మా బిడ్డ పర్వాలేదు, ఒక రోజు దేవుణ్ణి తెలుసుకుంటాడులే, పర్వాలేదులే, ఎవరేమనకూడదు మా బిడ్డల్ని అని అట్లా ఆ రీతిగా నువ్వు నీ బిడ్డల్ని కాపాడుకుంటున్నావా? దేవుని బిడ్డలు కూడా గద్దించకూడదు, నిన్ను గద్దించకూడదు. నువ్వు ఎంత తప్పు చేసినా గాని గద్దించకూడదు. కాదు, దేవుని బిడ్డల యొక్క గద్దింపులు మనకి తైలాభిషేకములని వాక్యంలో ఉంది. నిన్ను గద్దిస్తున్నారు, నిన్ను దిద్దుతున్నారు అంటే ఏంటి అర్థము? నిన్ను అభిషేకిస్తున్నారు. ఏమ్మా? ఇట్లాంటి అర్థాలు ఎట్లా తెలుసుకుంటారు? బైబిల్ చదివితేనే కదా. సాతానుడు బైబిల్ని చదవనివ్వడు. బైబిల్ ఎంత ముఖ్యమో, బైబిల్లో ఉన్నటువంటి మనం నేర్చుకుంటే మనము ఈ లోకంలో ఎట్లా జీవించాలా, సాతాన్ని ఎట్లా జయించాలా, దేవుడికి ఎట్లా నమ్మకంగా ఉండాలనే గొప్ప విషయాలు ఈ బైబిల్లో ఉన్నాయి. మనం చదువుకుంటుంటే అర్థం కాదు, కానీ మనము దేవుని యొక్క వాక్యం వినేటప్పుడు దేవుడు చక్కగా మనకి నేర్పిస్తాడు. నీకు ఆశ ఉంటే తప్పకుండా దేవుడు ఆశను నెరవేరుస్తాడు, నీ ఆశను తీరుస్తాడు. ఆశ ఉంది, వాక్యం వింటున్నావు, కానీ లోబడే హృదయం ఉందా? నొచ్చుకునే హృదయం ఉందా? ఏంటి వీళ్ళు ఇట్లా వాక్యం చెప్తున్నారు, గుచ్చికట్టుగా చెప్తున్నారు అని నువ్వు అనుకుంటున్నావా? అట్లయితే రక్షణ నేను ఇంకా పొందలేదు అనే దినము రాబోతుంది. ఒక అబ్బాయి డిఎల్ మూడీ గారు మంచి సేవ చేశాడు. ఆయన ఒక యవనస్తుణ్ణి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, బాబు నువ్వు రక్షణ పొందు అని చెప్పారు. ప్రార్థన చేసి రక్షణ పొందు బాబు అని చెప్పారు. చెప్తే పొందుతాను అంకుల్ అన్నాడు. నా స్టడీస్ అయిపోయిన తర్వాత ఇంకా సెలవులే కదా, నేను ఇంకా కూర్చొని దేవుణ్ణి తెలుసుకుంటానన్నాడు. సెలవులు వచ్చినాయి, ఇంకా ఆ మాటే లేదు.
చక్కగా తన ఇష్టం వచ్చినట్టుగా సెలవులు గడిపేశాడు. తర్వాత మరలా దేవుని సేవకుడు చెప్పాడు, బాబు నువ్వు రక్షణ పొందాలా. అంకుల్ నేను పెళ్ళి అయిన తర్వాత రక్షణ పొందుతానన్నాడు. సరే, ఏం మాట్లాడలేదు. దేవుని సేవకుడు ఫోర్స్ చేయలేదు, బలవంతం చేయలేదు. సరే, పెళ్ళి అయింది. పెళ్ళి అయిన తర్వాత మళ్ళా కనిపించాడు, బాబు రక్షణ పొందు. ఎప్పుడు పొందుతావు? అంకుల్ ఉద్యోగం కోసం నేను చూస్తున్నాను, ఉద్యోగం దొరకలేదు నాకు, ఉద్యోగం ఈ టెన్షన్ లో నేను ఉన్నాను. ఆ ఉద్యోగం కూడా నాకు దొరికితే నేను రక్షణ పొందుతాను, తప్పకుండా మీ దగ్గరకు వస్తాను, నా పాపాలన్నీ ఒప్పుకుంటాను అని చెప్పారు. సరే, ఆయన వదిలేశాడు. కొన్నాళ్ళు కనపడలేదు, అబ్బాయి కనపడలేదు. ఒకరోజు ఆ అబ్బాయి వాళ్ళ ఇంటి మించి వెళ్తున్నారు. దేవుని సేవకుడు వెళ్తుంటే ఆ ఇంటి మెట్ల మీద కూర్చొని ఒక ఆమె ఏడుస్తా ఉంది, భయంకరంగా ఏడుస్తుంది. ఏంటమ్మా ఏడుస్తున్నావు అంటే, నా భర్త చనిపోయే స్థితిలో ఉన్నాడు, చాలా సిక్ అయిపోయాడు. అంతకు ముందు కూడా దేవుని సేవకుని దగ్గరకు వచ్చినప్పుడు మరి ఆయన చెప్పాడు, బాబు నీకు రెండవ జీవితం దేవుడిస్తున్నాడు, మరణాన్ని కాపాడాడు, నువ్వు రక్షణ పొందాలా అంటే తప్పకుండా పొందుతానని చెప్పినటువంటి వాడు ఇప్పుడు మళ్ళా తిరిగి ఆయనకి అనారోగ్యం వచ్చేసింది. అప్పుడు ఎవరు లోపలికి రావచ్చా అంటే, రెండు అంకుల్ అని తీసుకొని వెళ్ళి చూస్తే మంచం మీద పండుకొని ఉన్నాడు. ఈ సేవకుణ్ణి చూడగానే తల ఇటువైపుకి తిప్పేసుకున్నాడు. అప్పుడు ఆ సేవకుడు గుర్తుపెట్టాడు, రక్షణ పొందుతానని చెప్పి ఇన్నాళ్ళు తప్పించుకున్న వాడే వీడే కదా అని దగ్గరికి వెళ్ళి కూర్చొని, బాబు ఆఖరి దినాల్లో ఉన్నావు నువ్వు, ఇంత అనారోగ్యం నీకు వచ్చేసింది, గుర్తు తెచ్చుకో. ఒక దినమున నువ్వు ఇది పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను ముట్టాడు కదా, మరి ఇప్పటికైనా నువ్వు దేవుణ్ణి తెలుసుకో, ఎట్లా ఉంది నీకు ఇప్పుడు అంటే, అంకుల్ నా శరీరం అంతా అదిగో అక్కడ స్టవ్ ఉంది కదా, అక్కడ మండుతుంది కదా, ఆ స్టవ్ లో పెట్టినట్టుగా నేను ఫీల్ అవుతున్నాను అన్నాడు. అంత కాలిపోతున్నాను అంకుల్ అన్నాడు. అంటే ఆయన చెప్పాడు ఎంతో ప్రార్థన చేసి, బాబు ఇప్పటికైనా నువ్వు దేవుణ్ణి క్షమాపణ అడుగు, ప్రభువా నన్ను క్షమించు, ఇన్నాళ్ళు తప్పించుకున్నాను, రక్షణ పొందలేదు, నేను తప్పించుకున్నాను అని చెప్పి నువ్వు పశ్చాత్తాపడు బాబు అంటే తలకాయ అడ్డంగా ఊపుతున్నాడంట. ఎందుకు నువ్వు ప్రభువా నన్ను క్షమించు అని నువ్వెందుకు అడగకూడదు అంటే, ఇన్నాళ్ళు నా సొంత జీవితం నేను జీవించి ఇప్పుడు నాకు మరణం వస్తుందంటే ఏ ముఖం పెట్టుకొని నేను దేవుడిని క్షమాపణ అడుగుతాను? నేను అడగను, నాకు ఆ మనసు లేదు, నాకు సిగ్గేసిపోతుంది, నేను అడగను అన్నాడంట. ఆ సేవకుడు, లేదు బాబు మన దేవుడు క్షమించే దేవుడు, నువ్వు ఒక్క మాట అడుగు అంటే ఆ అబ్బాయి ఏమంటున్నాడు, కోతకాలము గతించి ఉన్నది, గ్రీష్మకాలము జరిగిపోయాను, నాకు రక్షణ లేదు అని ఇదే మాట పలుకుతున్నాడంట. మరలా అది పలుకుతున్నాడంట. ఆయన శక్తి పోతుందంట, స్వరము తగ్గిపోతుందంట. ఇంకా ఈ సేవకుడు సరే అని వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళ భార్య తన చెవు ఆయన నోటి దగ్గర పెట్టి వింటుందంట, ఆఖరినన్నా ఏమన్నా అడుగుతాడేమో
క్షమించేసయ్యా అని అడుగుతాడేమో అని చూస్తుంటే ఆయన హృదయం ఎంత కఠినమైపోయిందంటే ఆ మాట మాత్రం నోట్లో నుండి రావడం లేదంట. ఆఖరి వరకు ఇదే మాట చెప్తూ ప్రాణం వదిలేశాడంట. చూసారా ఎంత దుఃఖకరమో. కఠినమైపోద్ది హృదయము. మనము వాయిదా వేస్తా సరేలే వచ్చే సంవత్సరం అని నువ్వు అట్లాగా నీ బలహీనతల నుండి నువ్వు తప్పించుకొని బయట పడినట్లయితే ఒక్క దినమున నీ హృదయాన్ని కఠినం చేసుకొని ఏమని చెప్తాడు సాతాండు? ఇన్నాళ్ళు నా చేతిలో ఉన్నావు, ఇన్నాళ్ళు దేవుడికి విరోధంగా నువ్వు జీవించావు, ఇప్పుడు ప్రవ్వా అంటావా? అనడానికి వీల్లేదు అని హృదయాన్ని కఠినం చేసేస్తా. ఎంతమంది ఈ రీతిగా చనిపోయారమ్మా. ఒక ఆమె మరి ఎంతో అనారోగ్యురాలుగా ఉందంట హాస్పిటల్లో. దేవుని సేవకులు వెళ్ళి 2-3 వెళ్ళి ఆమెకి ప్రార్థన చేసి, ఆమె అందరిని ప్రేమిస్తుంది, ఎంతో దీనురాలుగా కనిపిస్తుంది. వెళ్ళి ప్రార్థన చేసి, అమ్మా మరి డాక్టర్స్ నువ్వు బ్రతకవని చెప్తున్నారు కదా, అన్ని సరి చేసుకున్నావా? సరి చేసుకున్నాను. అందరిని క్షమించావా? అందరిని క్షమించాను కానీ ఒక్కరిని మాత్రం క్షమించలేదన్న. ఎవరమ్మా ఆ ఒక్కరెవరు అంటే, ఇంకెవరున్నారండి, నన్ను నా జీవితంలో సతాయించి నన్ను బాధపరిచినటువంటి నా భర్త అన్నదంట. అప్పుడు వాళ్ళు చెప్పారంట, అమ్మా నీ టైం అయిపోతుంది కదా, ఒక్కసారి క్షమించి ఆయన్ని క్షమించినట్లయితే నువ్వు పరలోకానికి వెళ్తావు కదా, ఆ ఒక్క పాపం నువ్వు పెట్టుకొని ఆయన్ని క్షమించనంటున్నావు ఎందుకంటే ఆయన చేసినటువంటి నిజంగా నన్ను ఎంత దుఃఖపరిచాడో, నా జీవితం అంతా పాడైపోయింది ఈయన బట్టే, కాబట్టి నేను నరకానికన్నా వెళ్తాను గాని ఈయన్ని మాత్రం నేను క్షమించను అని చెప్పిందంట. వాళ్ళెంత బ్రతిల్లన్నా గాని లేదు, నాకు ఆ మనసు లేదు, నా భర్తని క్షమించే మనసు లేదు అని అట్లాగే ఆమె చనిపోయిందంట. ఎక్కడికి వెళ్ళి ఉంటదమ్మా? చూసారా, ఆ ఒక్కటి క్షమించలేని తనము, భర్తని క్షమించలేకపోవడం, ఇంకా మరణం వస్తుంది నీకు, కనీసం ఓకే క్షమిస్తాను, ఇంకా ఎందుకు నేను బ్రతకను కదా, ఎటు క్షమిస్తాను అనే మనసు లేకుండా అయిపోయింది. ఆఖరి నిమిషం వరకు కూడా ఆయన్ని విరోధంగా భావిస్తూనే వెళ్ళిపోయింది. చూసారా, మరణం ఎప్పుడు వస్తుందో తెలీదు. బాత్రూంలోకి వెళ్ళారు, అక్కడ పడిపోయారు, మరి అన్కాన్షియస్ అయిపోయారు, చచ్చిపోయారు. ఎంత త్వరగా ప్రాణాలు పోతున్నాయో చూడండమ్మా. ఈ యొక్క 2025 సంవత్సరంలో మనము ఆఖరి వరకు బ్రతుకుతాము అనే గ్యారంటీ మనకుందా? లేదు. మరణము అనేది తప్పకుండా వస్తుందా? అందరికీ వస్తుంది. తీర్పు అనేది ఉందా? ఉంది. మనము దేవుని ఎదుట నిలబడాల. చూసారా, పోయిన సంవత్సరం కొన్ని నెలల క్రితం నేను కూడా మరి డెంగ్యూ ఫీవర్ తోటి నేను కూడా మరణం వరకు వెళ్ళాను. ఒక సిస్టర్కి దేవుడు చెప్పాడంట, చాలా సీరియస్గా ఉంది ఆంటీ, చాలా సీరియస్గా ఉందని చెప్తే ఆ బిడ్డ లేచి ప్రార్థన చేసి, ప్రభు ఆంటీ మాకు కావాలి, తీసుకోవద్దు ఆంటీని అని ఎంతో ప్రార్థన చేసిందంట. రాత్రంతా ప్రార్థన చేసిందంట. చూసారా, పిలిస్తే వెళ్ళిపోవలసిందే. ఎవరైనా సరే, నువ్వైనా నేనైనా సరే, ఏ క్షణంలో దేవుడు మనల్ని పిలుస్తాడో తెలీదు. బాగానే ఉన్నట్టుగా ఉంటారు, హార్ట్ అటాక్ అంటారు అంతే.
అయిపోద్ది. ప్రతి దినము జ్ఞానము కలిగినటువంటి వారు మరణము గురించి ప్రతి దినం ఆలోచిస్తారంట. మనం ఆలోచిస్తున్నామో ఎన్నో సంవత్సరాలు బ్రతుకుతాంలే అని అనుకోవచ్చు. ఇప్పుడిప్పుడు మనం వింటున్నాం కదా. మరి స్వప్న వాళ్ళ మామగారు బాత్రూంలోకి వెళ్ళారంట, అక్కడ పడిపోయారు, మరి అక్కడే ప్రాణం వదిలేసినట్టున్నారు. దేవుడు పిలిస్తే వెంటనే ఉన్న పాటునే మనం వెళ్ళిపోవాలి, అన్ని వదిలేసి వెళ్ళిపోవాలి. ఏదైనా పట్టుకొని వెళ్ళేది ఉందా? ఎవరినన్నా తీసుకొని వెళ్ళేది ఉందా? లేదు. అన్ని తెలిసిన మనము ఇంకా కూడా రక్షణ లేకుండా, ఇంకా లోతైన భక్తి లేకుండా, ఏదో పైన భక్తి పనికిరాదమ్మా. శత్రువుకి మించిన జ్ఞానము మనకు ఉండకుండా ఉన్నట్లయితే మనం ఓడిపోయిన వారమే. అందుకనే జ్ఞానము కలిగిన దేవుని యొద్దకు వెళ్ళి మనం రోజు కూడా జ్ఞానం కొరకు మనము అడగాల. చూసారా? మరి ఏ రీతిగా మనము ఆలోచించుకుంటున్నామో, నీ అంతం ఎట్లుందో నువ్వు ఆలోచించుకోవాలి. ప్రతి ఒక్కరం ఆలోచించుకోవాలమ్మా. ఈ రీతిగా మనము ఉండడానికి వీల్లేదు. ఎందుకు? రక్షకుడు మనకున్నాడు. రక్షింపబడకుండా ఉండడానికి కారణం ఏంటి ఏమా? రక్షకుడు పరలోకాన్ని వదిలి భూలోకానికి వచ్చాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు. మరి ఇంకా మనము రక్షణ పొందకుండా ఉన్నామంటే ఏంటి? ఎంత జాగ్రత్తగా ఉండాలా, ఎంత జాగ్రత్తగా ఉండాలా. ఈ సంవత్సరము మొదట్లోనే మనకి దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు. ఎప్పుడు 3వ ప్రపంచ యుద్ధము జరుగుద్దో మనకి తెలీదు. అంత చక్కగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఆఖరి గడియల్లో మనం ఉన్నాము. యెరూషలేములో ఆ యొక్క మందిరం కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. కట్టగానే ఎవరొచ్చి కూర్చుంటారు? అంత్యక్రీస్తు వచ్చి కూర్చుంటాడంట. ఇంకదే ఆఖర మనకి. కాబట్టి రోజు రోజు కూడా మనకి దేవుడు కృపల్ని ఇస్తున్నాడంటే మనము దాన్ని తేలిగ్గా తీసుకోకూడదమ్మా. ప్రార్థన చేయాల. మనము, మన భర్తలు, మన బిడ్డలు మారాల. అదొక్కటే మనకి కొదువుగా ఉంది. ఈ లోకంలో ఎంతున్నా గానీ రక్షణ లేకపోతే వ్యర్థమమ్మా, వ్యర్థము. రక్షణ కొరకు మనం ఏదో బాప్తిజం తీసుకున్నాను, రక్షణ పొందానని గర్వించద్దు. లోతుగా నువ్వు నడుస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా? వాక్యము చదువుతున్నావా? ఉట్టి వాక్యము చదువుతూనే ఉంటారు కొంతమంది. వాళ్ళు ప్రార్థన చేయరు. అట్లాంటి వాళ్ళు ఏమైపోతారంట? క్రిటిక్స్ అయిపోతారంట. అందరినీ హేళన చేస్తూ, అందరిలో తప్పులు పట్టుతూ ఇట్లా ఉంటారు వాళ్ళు. ఉట్టి ప్రార్థన చేస్తారు కానీ వాక్యం చదవరు. వాక్యంలో ఏముంది, సాతాన్ని ఎట్లా ఎదుర్కోవాలా, సాతాను క్రియలేంటి, వాడి కార్యాలేంటి అని తెలుసుకోకుండా ఉట్టిగా ప్రార్థన చేస్తుంటే వాళ్ళల్లో కూడా చీకటి బయలుదేరుతాడు. చీకటి పట్టుకొని నడిపిస్తాడు. ఎందుకంటే వాళ్ళకి బైబిల్ తెలియదు కదా. వాళ్ళు ఏమనుకుంటే అదే. ఇంకెవరు చెప్పినా వాళ్ళు వినరు. నేను ఎంత ప్రార్థన చేస్తున్నానో నాలో ఎందుకు సాతానుడు ఉంటాడు అనేది పెట్టేస్తాడు. ఉట్టి ప్రార్థన లాభం లేదమ్మా. దేవుడు ఏం చెప్తున్నాడు నీకు? మన దృష్టి కంట మన మార్గము యథార్థంగా ఉంటదంట, కానీ తుదకు అది మరణానికి దారి తీస్తుందంట. కాబట్టి దేవుడి సన్నిధిలోకి వెళ్ళి అడగాల, ప్రభువా నేను మానవురాల్ని, బలహీనురాల్ని, నా గురించి బైబిల్లో చెప్పబడి ఉంది, హృదయము
ఘోరమైన వ్యాధి గలది. పిల్లలు లేరా? ఘోరమైన వ్యాధి గలది. కాబట్టి ప్రభువా, నన్ను అర్థం చేసుకునేది మీరొక్కరే. జాగ్రత్తగా నేను జీవించినట్లుగా ఈ ఘోరమైన వ్యాధి, తలంపులు, ఊహలు అన్ని ఎల్లప్పుడూ కేవలం చెడ్డవంట. ఆదికాండము 6వ అధ్యాయంలో మనం చూస్తాము. మన హృదయం గురించి ఇక్కడ చెప్పబడ్డది. 6వ అధ్యాయము 5వ వచనం చదువమ్మా. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి చదువమ్మా. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. చాలమ్మా. ప్రభువా, నన్ను ఈ భూమి మీదకి పంపించినందుకు నువ్వు నొచ్చుకుంటున్నావా ప్రభువా, లేకపోతే సంతోషిస్తున్నావా? నా విషయమై నువ్వు ఆనందిస్తున్నావా, లేకపోతే నా విషయమై దుఃఖపడుతున్నావా? ఎందుకు? నరుల చెడుతనము భూమి మీద గొప్పదంట. వారి హృదయం యొక్క తలంపులు, కొంతమంది తలంపులు ఎంత భయంకరమైన తలంపులమ్మా. చిన్నపిల్లలు అదే తలస్తుంటారు, పెద్దోళ్ళు అదే తలంపులు, వృద్ధులు కూడా అదే తలంపులు. ఇప్పుడు వృద్ధులు ఏమనుకుంటారు? నాకింత వయసు వచ్చింది, నా తలంపులు నేను ఒప్పుకున్నట్లయితే ఏమనుకుంటారు? వయసుతో ఏ సంబంధం లేదమ్మా. హృదయం మార్పు చెందనట్లయితే నీ యొక్క తలంపులు భయంకరంగా ఉంటాయి. అవి నీ తలంపులు కాదు, సాతానుడికి నువ్వు స్థలం ఇచ్చావు కాబట్టి వాడు నీలో ఉండి వాడి తలంపులు నీలో పెడుతుంటాడు. కొంతమంది వచ్చి ఏడుస్తుంటారు, అంటే ఇట్లాంటి తలంపు నాకు ఎందుకు వచ్చింది, నాకు అస్సలు అర్థం కావడం లేదు, నాకు ఇష్టమే లేదు, కానీ నేను ఈ తలంపుల్ని జయించలేకపోతున్నానని చెప్తారు. అమ్మా, ఆ తలంపు సాతాను పెట్టిన తలంపు, నీ తలంపు కాదు. నువ్వు జయించాల, దానికోసం ప్రార్థన చేయాలి. ఏం తలంపు నీకు వచ్చింది? దేవుని బిడ్డల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకో. నూనెసి ప్రార్థన చేస్తారు. చెడు తలంపులు రాకూడదు ప్రభువా. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా చెడు తలంపులతోటి, చెడు చూపులతోటి, చెడు ఆలోచనలతోటి, చెడు ఊహలు, ఇంకా లోపలికి వెళ్తే ఊహల్లో కూడా సాతానుడు దూరిపోతాడు. ఊహిస్తుంటారు కదా, ఊహించి భర్తల్ని అనుమానిస్తుంటారు. అక్కడికి వెళ్ళిపోయాడు సాతానుడు, అక్కడి నుండి సిగ్నల్స్ ఇస్తుంటాడు. భర్తల్ని అనుమానిస్తుంటారు. అక్కడ ఏమీ ఉండదు. కొంచెం ఆలస్యంగా ఆఫీస్ నుండి ఆలస్యంగా వస్తే, అమ్మో ఎవరితో మాట్లాడుతున్నారు చూసారా? ఇంకా ఆ ఊహ ఎంత ఊహిస్తారంటే రాగానే పోట్లాట పెట్టుకుంటారు. ఇంటికి వచ్చిన దగ్గర నుండి నాకు నరక వేదన అని భర్త చెప్తున్నాడా? ఏమా, ఇంట్లో నువ్వు ఒక రాక్షసులాగా ఉంటున్నావా? పైగా రక్షణ పొందానని నువ్వు చెప్తున్నావా? చూసారా ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. ఇట్లా ఉంటే ఒక రోజు ఒక ఆమె ఇట్లాగే భర్త గురించి ఒకటే అనుమానం అంట. పాపం ఆయన మంచోడు, కానీ ఈమెకి చీకట్లు బట్టి అనుమానిస్తా ఉంటది. ఎంత అనుమానించిందంటే ఇంకా ఆఖరికి ఆమె డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళినప్పుడు ఆ తల గుండు చేసి కరెంటు పెట్టారంట, షాక్స్ ఇచ్చారంట ఆమెకి. చూసారా? ఊహిస్తుంటారు, అనవసరమైన ఊహలు, అనవసరమైన అనుమానాలు. ప్రతి ఒక్కరి మీద అనుమానమే, ప్రతి ఒక్కరి మీద.
అదొక చీకటి, భయంకరమైన చీకటి. దాంట్లో నుండి బయటికి రావాలా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కాబట్టి నువ్వు తగ్గించుకోమ్మా. అనుమానాలు అనేటువంటి చీకటి నుండి నువ్వు బయటపడి, నీ యొక్క భర్త మంచోడు, సేవ చేస్తున్నాడు, అయినా గాని నీకు అనుమానం ఏంటి? ఎంతమంది ఇట్లాగా సఫర్ అవుతున్నారు అనుమానాలతోటి, ఊహలతోటి. ఊహించి నిజమే అని సాతానుడు చెప్తున్నాడు వాళ్ళకి, అని వాళ్ళు వింటున్నారు. వీటిల్లో నుండి మనము, ఇట్లాంటి హృదయం కలిగిన మనము ఎంత తగ్గించుకోవాలా? ఎంత మందు లేదా? చూడమ్మా, 8 ఏమని చెప్తున్నాడు? 22 చదువమ్మా. 22 గిలాదులో, ఇర్మియా 8:22. గిలాదులో గుగ్గిలము ఏమీయూ లేదా? అక్కడ ఏ వైద్యుడును లేడా? నా జనులకు స్వస్థత ఎందుకు కలగక పోవుచున్నది? గిలాదు అనే స్థలము, అక్కడ ఇప్పుడు మంచి మందులు దొరుకుతాయి అంట. అక్కడ ఆ మట్టిలోనే మంచి ఏముంటాయి అంటే, దాంట్లో మెడిసిన్ ఉందంట, దాంట్లో మందులు ఉన్నాయి అంట. వాటిల్లో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ మందు దొరుకుద్ది. ఇప్పుడు యోసేపు కొనుక్కున్న వాళ్ళు ఎవరు? వాళ్ళు ఎక్కడి నుండి ఎక్కడికి ప్రయాణం చేసి వెళ్తున్నారు? చూడమ్మా, ఆదికాండము 37వ అధ్యాయము 25వ వచనము. యోసేపుని అమ్మేశారు. ఎవరికి అమ్మారు? వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నారు? ఆదికాండము 37:25 వచనము. 25 అండి? అవునమ్మా. వారు భోజనము చేయ కూర్చుండి కన్నులెత్తి చూడగా, ఐగుప్తునకు తీసుకొని పోవుటకు గుగ్గిలము, మస్తకయు, బోళమును మోయిచున్న ఒంటెలతో ఇష్మాయేలీయులైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుండిరి. ఐగుప్తునకు తీసుకొని వెళ్ళడానికి గిలాదుకు వచ్చారంట. ఏం తీసుకొని వెళ్ళడానికి? అక్కడ దొరికేటువంటి గుగ్గిలము, అక్కడ దొరికే మెడిసిన్స్, అవన్నీ అక్కడ వ్యాపారం జరుగుద్ది. గుగ్గిలం అనేది గిలాద్ అనేటువంటి స్థలము చాలా మంచి పలుకుబడి, లేకపోతే మంచి ఫేమస్ అన్నమాట అన్నిటికీ. అక్కడి నుండి ఐగుప్తీయులు గిలాదుకు వచ్చి అక్కడ వాళ్ళు వ్యాపారం చేసి తిరిగి ఐగుప్తుకి వెళ్ళేటప్పుడు యోసేపుని కొనుక్కున్నారు. ఆ డబ్బులతోటి బానిసగా వెళ్ళిపోయాడు. చూసారా? ఆ యొక్క గిలాదులో గుగ్గిలమేమి లేదా, మందేమి లేదా? ఎందుకు నా ప్రజలు ఇట్లున్నారు? అక్కడ ఏ వైద్యుడు లేడా? వీళ్ళని బాగు చేసేటువంటి వైద్యుడు ఎవ్వరూ లేరా? అంత భయంకరమైనటువంటి పరిస్థితిలోకి ఈ గిలాదు ప్రజలు మారిపోయారంట. అందుకని ఇర్మియా ఇక్కడ ఏడుస్తున్నాడు. వాళ్ళని చూసినప్పుడు ఏమంటున్నాడు? 21వ వచనం చదువమ్మా. నా జనుల వేదనను బట్టి నేను వేదన పడుచున్నాను, వ్యాకుల పడుచున్నాను, ఘోర భయము నన్ను పట్టి ఉన్నది. చూసారా? వాళ్ళని చూస్తే ఘోర భయము పట్టుకుందంట. ఘోర భయం పట్టుకుందంట.
అమ్మో వీళ్ళు ఇంత భయంకరంగా జీవిస్తున్నారు, పాపమునకు పాప రోగానికి మందు లేదా, ఎందుకు వీళ్ళు ఇట్లా జీవిస్తున్నారని ఇర్మియా ప్రవక్త అంత ఏడుస్తున్నాడంట మనుషుల్ని చూసి. ఏడుస్తూ, గిలాదులో గుగ్గిలం ఏదియు లేదా, అక్కడ ఏ వైద్యుడు లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలగక పోచున్నది. ఈ రోజు కూడా మనం చూస్తున్నాం, రక్షకుడు లేనట్టుగా మనుషులు ఎంత భయంకరమైనటువంటి పాపంలో జీవిస్తున్నారమ్మా. నీ పాపపు తలంపులకి వైద్యం లేదా, వైద్యుడు లేడా? ఉన్నాడు, నువ్వే ఆ శిలువ యొద్దకి వెళ్ళడం లేదు. ప్రభువా, నువ్వు నా తలంపుల విషయమై నువ్వు ముళ్ళ కిరీటం పెట్టుకున్నావు, పెట్టబడ్డది నీ తలకి, నువ్వు ఏ పాపం చేయలేదు, కానీ నా పాపంని బట్టి నీకే నిన్ను గాయపరిచాను. ప్రభువా, ముళ్ళ కిరీటం నుండి వచ్చిన ఆ రక్తము నా తలంపుల మీద, నా ఊహల మీద, నా హృదయం మీద పడనీయండి ప్రభువా అని నువ్వు అడిగినట్లయితే అదే నీకు మందు. మందు లేదని నువ్వు అనుకుంటున్నావు, మందు ఉంది. యేసయ్య రక్తం ఉంది. నీ తలంపులకు గాని, నీ చూపులకు గాని, నీ ఆలోచనలకు గాని ఆయన రక్తం అనేటువంటి ఆ మందు ఉంది. పాప రోగానికి మందు యేసయ్య రక్తం. నువ్వు ఆయన రక్తం లేనట్టుగా ఎందుకు నశించిపోవాలా? నీ హృదయంలో ఉన్న ఊహలు, నీ హృదయంలో ఉన్న తలంపులు ఆ యొక్క భయంకరమైన పరిస్థితికి మరి మందు లేదా? తప్పకుండా ఉంది. నువ్వు పుట్టక ముందే ఆ మందు తయారు చేయబడి ఉంది కదా. నీకోసం దేవుడు తయారు చేశాడు మందు. పాప రోగానికి మందు ఆయన రక్తము చిందించాడు. నీ యొక్క నోటి మాటలు, భయంకరమైన నోటి మాటలు, భయంకరమైనటువంటి తలంపులు, ఊహలు అన్నిటికీ మందు లేదా? ఉంది. నువ్వే ఆ మందు తీసుకొని వాడడం లేదు, నువ్వే ఆ మందు దగ్గరికి రావడం లేదు, ఆ శిలువ యొద్దకు నువ్వు రావడం లేదు. ఆ శిలువ దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే, ఆయన రక్తము నీ మీద పడినట్లయితే నువ్వు ఎట్లా పరిశుద్ధురాలు అయిపోతావు. అస్తమానం వాళ్ళని వీళ్ళని నువ్వు ద్వేషించొద్దు, మరి వాళ్ళని విసుక్కోవద్దు. వాళ్ళని బట్టే నేను ఇట్లా అయ్యాను అనొద్దు. ఇతరులను బట్టి మనం ఎప్పుడూ తప్పులు చేయము. నీ యొక్క హృదయంలో ఉన్న తలంపులు, ఊహలు, ఆలోచనలు బట్టే నువ్వు తప్పుల్లో పడిపోతున్నావు. నా భర్తను బట్టమ్మా నేను పాపంలో పడిపోయాను, నా భర్త నన్ను సరిగ్గా చూసుకోలేదు కాబట్టి నేను పాపంలోకి వెళ్ళిపోయాను. అట్లాంటి సాకులు చెప్పద్దు. నీ హృదయంలో ఉన్నటువంటి ఆశల్ని బట్టి నువ్వు పారిపోతున్నావు, మీ భర్తని నువ్వు నిందిస్తున్నావు. కాదు, నువ్వు రా యేసయ్య దగ్గరికి, పరిశుద్ధమైన జీవితం నీకు ఇస్తాడు, తృప్తి అయినటువంటి జీవితం నీకు ఇస్తాడు. ఏ విషయంలో కూడా నువ్వు నీకు తక్కువ చెయ్యడు. మందు ఉంది, ఆ మందును నువ్వు కనుక్కుంటావా? ఆ మందు దగ్గరికి నువ్వు వస్తావా? ఏమ్మా, ఎందుకు నాకు ఈ కష్టాలని నువ్వు అనుకుంటున్నావా? నాకేనా ఈ కష్టాలు, అందరూ బాగున్నారు అని నువ్వు అనుకుంటున్నావా? లేదు, నీ కష్టాలు నువ్వు చేసుకున్న కష్టాలే అవి. నువ్వు నీ నోటిని సరిగ్గా పెట్టుకోకుండా అందరికి విరోధం అవుతున్నావు. తల్లి, నీ నోటిని సరిగ్గా పెట్టుకోకుండా నీ బిడ్డలు, నీ భర్తని నువ్వు దూరం చేసుకుంటున్నావు. చూసారా? మా అమ్మ ఒక గయ్యాలదండి అని చెప్పడం విన్నారా ఎప్పుడన్నా? ఏమా, మా నాన్నతోటి అస్తమానం పోట్లాడుతుంటది, ఏముండదు కానీ పోట్లాడుతుంటది అని చెప్పే పిల్లలు ఉన్నారు.
ఎందుకు హృదయాన్ని సరి చేసుకో? ఎందుకు నువ్వు ఆ యొక్క నీకు జయమిచ్చేటువంటి ఆ రక్షకుడి దగ్గరికి ఎందుకు వెళ్ళవు? ఆ మందు నువ్వెందుకు తీసుకోవు? నువ్వు బాగుపడతావమ్మా. ఎటువంటి జబ్బైనా గాని, ఎటువంటి వ్యాధి అయినా సరే, ఎటువంటి రోగమైనా సరే, ఎటువంటి శాపమైనా సరే, ఎన్ని 2000 సంవత్సరాలు 25 సంవత్సరాల క్రితం యేసయ్య నీ కొరకు ఆ రక్తము, పరిశుద్ధమైన రక్తం, మామూలు రక్తం కాదమ్మా, అది పాపము లేనటువంటి రక్తము, తండ్రి యొక్క రక్తం, అది పరిశుద్ధ రక్తము. నీ కొరకు నా కొరకు ఆయన కార్చాడు. మందు లేనట్లుగా నువ్వెందుకు పాపంలో కొట్టుకొని పోతున్నావు? నువ్వు వెళ్ళడం లేదు అక్కడికి, నువ్వు ఆ మందుని తీసుకోవడం లేదు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ మందు దగ్గరికి వెళ్తావా? నువ్వు తీసుకుంటావా? ఈ 2025 సంవత్సరంలోనన్నా నువ్వు బాగుపడతావా? పడాలని ఆశ ఉందా? ఇంకా దేన్నో పట్టుకొని ఉన్నావు. ఎందుకు? విడిచిపెట్టవలసిన వాటిల్ని, ఆ సెల్ ఫోన్, భయంకరమైన సెల్ ఫోన్ నువ్వు పట్టుకొని ఉన్నావు. 24 గంటలు నీ చేతిలో ఉండాల్సిందే. అది వదిలిపెట్టవు. బైబిల్ని ఎప్పుడో వదిలేసావు, ప్రార్థనని ఎప్పుడో వదిలేసావు, కానీ సెల్ ఫోన్కి నువ్వు బానిస అయిపోయావు. ఆ సెల్ ఫోన్ నిన్ను పరలోకానికి చేర్చుద్దా? నీకు బాగా తెలుసు సెల్ ఫోన్ నిన్ను పరలోకానికి చేర్చదు అని తెలుసు. అయినా కానీ నువ్వు వదలడం లేదు. అదేదో నాకు సంతోషం ఇస్తుంది. నేను ఒంటరిగా ఉంటున్నాను, నేను త్రోసివేయబడిన దాన్ని, నేను అది ఇది, కాబట్టి నేను సెల్ ఫోన్ని పట్టుకున్నాను. సాకులు చెప్పొద్దమ్మా. బైబిల్ని పట్టుకో. నువ్వు బైబిల్ని ఎందుకు పట్టుకోవు? బైబిల్ దగ్గరికి ఎందుకు వెళ్ళవు? బైబిల్ ఎందుకు చదవు? బైబిల్ ఒక అద్దం లాంటిది. మనలో ఉన్న తప్పులు మరి మాట్లాడతాడు దేవుడు వాక్యం ద్వారా. అది వదిలేసి నువ్వు ఏదేదో పట్టుకోవడము, ఏదేదో చేయడము. బైబిల్ చదవకుండా ఉంటే పరలోక రాజ్యంలోకి నువ్వు ఎట్లా వెళ్తావు? పరలోకం గురించి నీకేమన్నా తెలుసా? ఏమా, ఎట్లాంటి వాళ్ళు ప్రవేశిస్తారని తెలుసా? చిన్న అబద్ధమే కదా సిస్టర్ నేను ఆడింది, ఒక చిన్న అబద్ధము. ఇప్పుడు నేను నిజం చెప్పానంటే నిజంగా ఎంతో పెద్ద పోట్లాట్లు అయిపోతాయి. అందుకే అబద్ధం ఆడాను. అబద్ధమునకు జనకుడు ఎవరమ్మా? అబద్ధం ఎక్కడి నుండి వస్తుందంట? అబద్ధానికి జనకుడు సాతానుడు. చూసారా? నీలో అబద్ధం ఉందంటే నువ్వు పరలోకానికి వెళ్తావా? అంటే ఎప్పుడు చెప్పను అబద్ధము, కానీ ఎప్పుడన్నా మరి ఇరుకుల్లో పడ్డానంటే అబద్ధం ఆడి బయటకు వస్తా. ఏమా, ఎన్ని అబద్ధాలు ఆడి పెళ్లిళ్ళు చేస్తున్నారు. తాగుబోతైన కొడుకు రక్షణ పొందాడని రక్షణ పొందిన బిడ్డలకి పిల్లలకి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. చిన్న అబద్ధము. మా కొడుకు కోసం నేను అబద్ధం ఆడానమ్మా. రక్షణ పొందాడని నేను చెప్పాను. నిజంగానే దేవుడు పరిచర్య చేస్తుంటాడు. ఎప్పుడు దేవుడు బిడ్డలతోనే ఉంటుంటాడు. కాబట్టి పెళ్లి చేస్తే బాగుపడతాడని అనుకున్నానమ్మా. అని ఎవరికి అంటగట్టావో? అమాయకురాలైనటువంటి బిడ్డకు నువ్వు అంటగట్టావు నీ కొడుకుని. సరైన మార్పు లేదు, సరైన రక్షణ లేదు. నేను అనుకున్నాను, రక్షణ నాకు వాక్యం కూడా చూపించాడు. ఏమన్నా మార్పు ఉందా? అదే జీవితం జీవిస్తున్నాడు కదా. మరి ఎంత అమ్మాయి జీవితం పాడైపోయింది, ఎన్ని దెబ్బలు తింటుంది, ఎంత త్రాగొస్తున్నాడు ఇంటికి, ఎంత గందరగోళం చేస్తున్నాడు ఇంట్లో. ఎవరి అబద్ధాన్ని బట్టి? తల్లి, నువ్వు
లోతుగా పశ్చాత్తాపడాలి. అట్లాంటి అబద్ధాలు ఆడి పెళ్లిళ్ళు చేస్తున్నారు. ఎవరు అంటే విశ్వాసులు. చూసారా ఏ స్థితికి వెళ్ళిపోయారు? మందు లేదా? మందు లేదా? నీ కొడుక్కి మందు లేదా? నీ కొడుకు త్రాగుబోతైన కొడుక్కి మందు లేదా? ఉంది. నువ్వు అబద్ధాలు ఆడుతా ఉన్నావు. చిన్న తప్పేలే అని అనుకున్నావు, కానీ ఇప్పుడు చూస్తున్నావు కదా ఎంత నరక వేదన ఇంట్లో ఉంటుందో. అమ్మాయి ఎంత ఏడుస్తుందా? ఉసురు తగులుద్దా లేదా? ఎంత కొడుతున్నాడు. ఎవరికి చెప్పకూడదంట. మళ్ళా ఇంట్లో జరిగే విషయాలు నువ్వు దేవుడి బిడ్డల దగ్గర చెప్పడానికి వీల్లేదు. ఏమి చెప్పుద్దో, ఎవరితో ఏం మాట్లాడుతుందో అని ఇంకొక పోలీస్ లాగా పనిచేయడం. ఎవరితో మాట్లాడకూడదు. చూసారా ఇవన్నీ ఎవరు చూస్తున్నారు? దేవుని బిడ్డలు కాదమ్మా, నీకు తీర్పు తీర్చేటువంటి యేసయ్య చూస్తున్నాడు. ఎంత జాగ్రత్తగా ఉండాలా. పక్షపాతము చూపించద్దు అని దేవుడు చెప్పాడు. నీ కొడుకు విషయమై నువ్వెంత పక్షపాతం చూపించి మంచోడులాగా ఒక చక్కని పటము పిక్చర్ చూపించి పెళ్లి చేసేసావు. ఇప్పుడు నీకు నష్టమే, నీ కుటుంబానికి అంతటికీ నష్టమే. చూసారా అబద్ధము. అబద్ధాలు ఆడకూడదు. అబద్ధాలు ఆడేవాళ్ళు పరలోక రాజ్యంలో చేరరు. అది ఎవరి స్వభావం అంటే సాతానుడి యొక్క స్వభావము. అబద్ధాలు ఆడేటువంటి వాళ్ళని సాతానుడు చూసి, ఈ బిడ్డ నా బిడ్డ, నాలాగే అబద్ధాలు ఆడుతుంది, ఇంకా చూస్తే నన్ను మించింది అబద్ధాలు ఆడటంలో. చూసారా తల్లి అబద్ధాలు ఆడితే ఎంత నష్టమైపోద్ది బిడ్డలకి, భర్తకి, అందరికీ నష్టమే. నోరిప్పితే అబద్ధము, నోరిప్పితే అబద్ధము. ఎంత తప్పమ్మా. నీకు దేవుడు తెలీదా? నువ్వు వాక్యం వినడం లేదా? నువ్వు రక్షణ పొందానని చెప్పుకోవడం లేదా? నువ్వు పరిచర్య చేయడం లేదా? అన్ని జరుగుతూనే ఉన్నాయి. కానీ ఎవరు బిడ్డవి నువ్వు? అబద్ధములకు జనకుడైనటువంటి సాతానుడు బిడ్డవని ఎప్పుడు కూడా సాతానుడు నిన్ను తెలుసుకోనీయకుండా నిన్ను మోసం చేస్తున్నాడు. కానీ దేవుడు ఊరుకుంటాడా? తిన్నగా నీతో మాట్లాడుతున్నాడు. అబద్ధము ఆడద్దు. ఈ పోయిన ఆదివారము ఒక సిస్టర్ కొరకు క్రొత్తగా వచ్చారు, ప్రార్థన చేస్తుంటే సాతానుడు ఏమని చెప్తున్నాడో తెలుసా? ఈమెలో నుండి నేను వెళ్ళను, నాకు ఇక్కడ హాయిగా ఉంది అంటే ఆమె ఏమన్నా ప్రార్థన చేసుకుంటుందా? వాక్యం చదువుతుందా? హృదయంలోకి వెళ్తుందా లేదా? ఎప్పుడైతే వాక్యము ప్రార్థన హృదయంలోకి వెళ్ళిందంటే హృదయంలో సాతానుడు ఉంటాడా? ఉండగలడా? కానీ ఆమె ఏమనుకుంటుంది? చక్కని ప్రార్థన చేస్తుంది, చక్కగా మరి వాక్యం చదువుకుంటుంది, కానీ తనలో అబద్ధాలు ఉన్నాయంట. అబద్ధాలు. చూసారా అబద్ధాలు ఆడడం బట్టి సాతానుడు తనలోకి వచ్చేసి తనకి మనశ్శాంతి లేదు, తన బిడ్డలకి మనశ్శాంతి లేదు. ఒకరిలోకి వచ్చిందంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ సతాయిస్తాడు సాతానుడు. ఒక్కొక్కరిని తీసుకెళ్ళిపోతానని ఛాలెంజ్ చేస్తున్నాడు. చూసారా మోసగాడు, దొంగ, దోచుకోవడానికి వస్తాడని దేవుడు ఎంత చెప్తున్నాడు, వాక్యం ఎంత చెప్తుంది. యోహాను సువార్త 10:10 చదువమ్మా. యోహాను సువార్త 10:10. దొంగ దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును కాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. చాలమ్మా. చూసారా, ఇక్కడ దేవుడు క్లియర్ గా చెప్తున్నాడు, దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు. నీలో సాతానుడు ఉన్నాడంటే అక్కడ నాశనమే, హత్య. ఆత్మీయంగా నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నావు. ఎంత చక్కగా సాతానుడు చెప్తున్నాడు, ఇక్కడ నాకు హాయిగా ఉంది, చక్కగా ఉంది, నన్ను వెళ్ళిపోమని అనొద్దు, నేను ఇక్కడే ఉంటాను, నేను వెళ్ళను అని ఏడుపెత్తింది, ఏడవడం మొదలేసింది. అంత ఏడుపు వచ్చేస్తుంది ఆ శరీరం వదలమని చెప్తుంటే. చూసారా ఎంత చక్కగా కంఫర్టబుల్ గా సెటిల్ అయిపోయాడు. ఇంకా ఎవరు నన్ను తరమరు అనుకున్నాడు, కానీ దేవుడి నామము ఆ శాతాన్ని తరిమేసింది. జాగ్రత్తగా ఉండాలి. ఆ స్థలాన్ని ప్రార్థనతోటి, వాక్యంతోటి, అబద్ధాలు ఆడకుండా జాగ్రత్తగా ఉండాల. ఇట్లా ఎంతమంది చిన్న అబద్ధమే సిస్టర్, పెద్ద అబద్ధం ఆడలేదు సిస్టర్. పెద్ద అబద్ధం అవ్వచ్చు, చిన్న అబద్ధం అవ్వచ్చు, ఒకటే. దేవుని పరిశుద్ధుని ఎదుట ఒక్కటే. చిన్న తప్పు అనుకోవచ్చు, తలంపుల్లోనే తప్పు సిస్టర్, తలంపుల్లోనే నేను పాపం చేస్తాను అనుకోవచ్చు, కానీ దేవుడి దృష్టికి నీ శరీరంతో నువ్వు చేసినంత తప్పు. ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇది ఇరుకైన మార్గం అని దేవుడు చెప్పాడమ్మా. ఆయన మార్గం ఇరుకైన మార్గము. ప్రతి చిన్న విషయం కూడా మనము మరి పరీక్ష చేసుకో. ప్రభువా నాతో మాట్లాడు, ఈ నూతన సంవత్సరంలో నాతో మాట్లాడు అని నువ్వు అడిగి ప్రార్థన చేసుకున్నావు. ఇప్పుడు దేవుడు నీ గురించి చెప్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి చెప్తున్నాడో నాకు తెలియదు, కానీ నీ హృదయంతో దేవుడు మాట్లాడుతున్నట్లయితే వెంటనే పశ్చాత్తాపడమ్మా. వెంటనే ఆ శాతాన్ని నీ యొక్క హృదయంలో నుండి బయటికి తరిమేసే, తగ్గించుకో, హృదయం తెరువు. దేవుని బిడ్డల దగ్గరకు వచ్చి ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకో. దేవుడు నిన్ను కనికరిస్తాడు, దేవుడు నిన్ను క్షమిస్తాడు, నీ యొక్క కుటుంబాన్నే మార్చేస్తాడు. కాబట్టి ఇర్మియా ఏమని చెప్తున్నాడు? కోతకాలము గతించియున్నది, గ్రీష్మకాలము జరిగిపోయెను, మనము రక్షణ నొందకయే ఉన్నాము అని చెప్పుదురు. నా జనుల వేదనను బట్టి నేను వేదన పడుచున్నాను, వ్యాకుల పడుచున్నాను. ఘోర భయము నన్ను పట్టియున్నది. గిలాదులో గుగ్గిలము ఏమీయూ లేదా? అక్కడ ఏ వైద్యుడును లేడా? నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచ్చున్నది? చూసారా, కొంతమంది వాక్యం విన్నారు కానీ రక్షణ పొందకుండానే ఈ లోకాన్ని వదిలేశారు. ఎంత చెప్పినా గాని, దేవుడి గురించి ఎంత చెప్పినా గాని, లేదు నాలో ఏ తప్పు లేదు, నేను ఎవరిని క్షమాపణ అడగనవసరం లేదు అని అట్లాగే మరణించారు. అట్లాంటి వాళ్ళ విషయమై ఎంత బాధ, ఎంత దుఃఖము. అయ్యో, ఒప్పుకున్నట్లయితే పరలోకం వెళ్ళిపోయి ఉంటారు కదా, లేనట్లయితే ఏమైపోయి ఉంటారు. చూసారా, సాతానుడు దొంగదారులు పట్టిస్తాడు. మనము మోసపోకూడదు. నేను వెళ్ళే దారి యథార్థమైన దారి అని నువ్వు అనుకోవచ్చు. నీలో ఇట్లాంటి తప్పులన్నీ ఉండి ఇంకా నేను దేవుని బిడ్డను, ఇంకా దేవుడు నాలో ఉన్నాడు అని నువ్వు అనుకుంటున్నట్లయితే దేవుడు కాదమ్మా, దయ్యము నీలో ఉండి నిన్ను నడిపిస్తుంది, అంతే. నడిపిస్తున్నాడు. జాగ్రత్తగా ఉండాలా. ప్రార్థన చేసుకుందామా? ఈ నూతన సంవత్సరంలో నీ హృదయం తెరుస్తావా? ఆ యొక్క క్రీస్తు రక్తాన్ని మరి నువ్వు తీసుకుంటావా? ఆ శిలువ ఎందుకు నువ్వు వస్తావా? దేవుడి బిడ్డలతో నీ తప్పులు, నీ ఇంట్లో ఏమి జరుగుతుందో, సాతానుడు, అది మనుషులు కాదమ్మా, సాతానుడు ఏం చేస్తున్నాడు నువ్వు దాచిపెడుతున్నట్లయితే
సాతానుడు నిన్ను కూడా మింగేస్తాడు, నీ ఆరోగ్యం తినేస్తాడు. చూసారా, ఎవరు స్థలం ఇస్తే వాళ్ళ ద్వారా వాళ్ళకి నష్టమే, వాళ్ళ కుటుంబానికి కూడా నష్టమే. జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగినటువంటి యేసయ్య, ఈ దినం నా ప్రభువా, మరి మందు లేదా, ఎందుకు ప్రజలు నశించిపోతున్నారు అని మీరు ఈరోజు మాట్లాడి ఉంటుండగా, అవును ప్రభా, 2025 సంవత్సరాల క్రితము మా కొరకు మీరు మరణించారు. ఆ సిల్వర్ లో రక్తము చిందించారు, సాతాన్ శిరస్సును చితగొట్టారు. మందు ఉంది ప్రభా, సాతాను క్రియలను లయపరచడానికి మీరు ఈ లోకానికి వచ్చారు. మందు ఉంది ప్రభా, ఇంకా మందు లేనట్టుగా, ఇంకా ప్రభా మేము ఈ రీతిగా కొట్టుకొని వెళ్ళిపోనీయద్దు. మా కుటుంబాలు పాడైపోతున్నాయి ప్రభా, కుటుంబాల్లో సమాధానం లేదు, కుటుంబాల్లో ఏడుపే, కుటుంబాల్లో ఎప్పుడు కూడా పోట్లాటలే ప్రభా, మాకు మందు లేదా? నా దయగల తండ్రి, మీరు సహాయం దయచేయండి. ఈ వాక్యము ఎవరైతే వింటున్నారో, ఎవరైతే ఇంకా అనారోగ్యంగా ఉంటున్నారో ప్రభా, కుదరని రోగములతోటి బాధపడుతున్నారు, వాళ్ళందరూ కూడా నీ శిల యొద్దకు వచ్చి నీ మందును పొంది ప్రభా తీసుకొని వాళ్ళందరూ కూడా స్వస్థత పొందునుగాక. ప్రభా దర్శించండి. క్యాన్సర్కి మందు లేదనొచ్చు, కానీ నీ రక్తమే మందు ప్రభా. గుండె జబ్బుకి మీ రక్తమే మందు ప్రభా. ఇంకా ఏ చెప్పుకోలేనటువంటి ఏ అనారోగ్యమైన నీ రక్తమే మందు ప్రభా. నా తండ్రి, ఆ యొక్క రక్తము మమ్మల్ని పరిశుద్ధపరిచేటువంటి రక్తము, జయించిన రక్తము ప్రభా, స్వస్థపరిచే రక్తము, యేసయ్య రక్తము మాకుంది ప్రభా. ఈ దినమున గ్రహించుకొని ఆ యొక్క రక్తాన్ని ప్రోక్షించుకోవడానికి నీ శిల యొద్దకు వచ్చుటకు మాకు కృప చూపించమని క్రీస్తు పుణ్య నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.